తాజా అంశాన్ని చూస్తున్నాం. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వద్ద ఓ చమురు ట్యాంకు బీభత్సం సృష్టించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలు ఏంటి? తాజా అంశాన్ని చూస్తున్నాం. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వద్ద ప్రమాదం జరిగింది. చమురు ట్యాంకు ఢీకొన్న ఘటనలో 4 మృతి చెందినట్లు తెలుస్తున్నారు. మృతులు మేళ్లవాగు జయంతి రామాపురం వాసులుగా తెలుస్తోంది. మరో 4 గాయపడినట్లు, వారిని కారంపూడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వద్ద ఓ చమురు ట్యాంకు బీభత్సం సృష్టించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలు ఏంటి? లలిత, కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కారంపూడి వినుకొండ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామం దగ్గర వినుకొండ వైపు నుంచి వెళ్తున్నటువంటి కారంపూడి వైపు వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఓ మహిళతో పాటు ఇద్దరు పురుషులు మరణించారు. మార్గ మధ్యంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 6 వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందని స్థానికులు చెప్తూ ఉన్నారు. వేగంగా ఆయిల్ ట్యాంకర్ నిర్లక్ష్యంగా నడపడంతో పాటు వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల నుంచి సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఆటోను ఢీ కొట్టిన తర్వాత కూడా ఆయిల్ ట్యాంకర్ అక్కడ నిలపకుండా చాలా వేగంగా డ్రైవర్ ముందుకు పోనించారు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరికొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు పక్కగా ఉన్నటువంటి మరో చెట్టును ఢీ కొట్టిందన్న సమాచారం కూడా ఉంది. ప్రస్తుతానికైతే వీరందరూ కూడా కారంపూడి మండలానికి చెందిన వారని తెలుస్తూ ఉంది. ఏ గ్రామానికి చెందిన వారు పూర్తి వివరాలు ఇంకా తెలియాలి. ధన్యవాదాలు నాగేశ్వరరావు.